హలో గైస్, ఈ వీడియోలో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ సిఎంఏ ఫైనల్ ఎస్సిఎం సబ్జెక్ట్ అండ్ సిఏ ఫైనల్ ఎస్సిఎం సబ్జెక్ట్లో కూడా ఉంది. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, పోర్ట్ఫోలియో అంటే ఏంటి? పోర్ట్ఫోలియో ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ 2 or more సెక్యూరిటీస్, కెన్ బి షేర్స్, బాండ్స్, ఎక్సెట్రా. పోర్ట్ఫోలియో అంటే ఇప్పుడు షేర్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒకే కంపెనీ షేర్స్ కాకుండా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తాం, మరి బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. సో ఎందుకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తామంటే టు డైవర్సిఫై ద రిస్క్. ఇప్పుడు ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఐదర్ వస్తే రిటర్న్ రావచ్చు, ఆర్ ఎల్స్ పోతే మొత్తం పోతుంది. సో టు డైవర్సిఫై దట్ రిస్క్ మనం డిఫరెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తాము. సో మనం ఏవైతే సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసామో దాని కాంబినేషన్ని పోర్ట్ఫోలియో అని అంటాము. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఈ పోర్ట్ఫోలియోలో ఉన్న సెక్యూరిటీస్ని రీఅరేంజ్ చేయడం, అంటే లైక్ వాటి రిటర్న్ బట్టి అండ్ రిస్క్ బట్టి కొన్ని సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయడం, కొన్ని దాంట్లో తీసేయడం, దీన్నే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటాము. It is a combination of 2 or more securities such as shares, bonds, etc. Next, activities in portfolio management. సో ఇందాక ఆల్రెడీ చెప్పాను, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో ఏం చేస్తాము అంటే ఫస్ట్ సెక్యూరిటీస్ని సెలెక్ట్ చేస్తాం బేస్డ్ ఆన్ రిటర్న్ అండ్ రిస్క్. ఇప్పుడు మనం ఎందుకు షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తాం? మనకి రిటర్న్ కావాలి అండ్ ఆల్సో అక్కడ రిస్క్ కూడా ఉంటుంది. సో రిస్క్ ఫ్యాక్టర్ని కూడా కన్సిడర్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ సెక్యూరిటీ కన్సిడర్ చేసి మనం సెక్యూరిటీస్ని సెలెక్ట్ చేస్తాం, వేటిలో ఇన్వెస్ట్ చేయాలి, వేటిలో వద్దు అని. నెక్స్ట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆల్ ఫీజిబుల్ పోర్ట్ఫోలియోస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సెలెక్టెడ్ సెక్యూరిటీస్. సో ఆ సెలెక్టెడ్ సెక్యూరిటీస్తో ఒక పోర్ట్ఫోలియో అనేది ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్, డిసైడింగ్ ది వెయిట్స్ or proportions of the different constituent securities in the portfolio so that it is an optimal portfolio for the concerned investors. సో డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ ప్రిపేర్ చేస్తాము. సో ఆ పోర్ట్ఫోలియోస్లో మనము ఏ సెక్యూరిటీస్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, ఏ సెక్యూరిటీస్లో తక్కువ ఇన్వెస్ట్ చేయాలి, సో అట్లా చేయడం వల్ల మనకి రిటర్న్ ఎక్కువ అండ్ రిస్క్ తక్కువ ఉంటుంది అనేది మనము డిసైడ్ చేస్తాం. థర్డ్ యాక్టివిటీ అది. సో ఫైనల్గా ఏ పోర్ట్ఫోలియోలో అయితే మనకి రిటర్న్ ఎక్కువ అండ్ రిస్క్ తక్కువ అని ఉంటుందో మనం ఆ పోర్ట్ఫోలియోని సెలెక్ట్ చేసి ఆ పోర్ట్ఫోలియోలో ఉన్నట్టు ఇన్వెస్ట్ చేస్తాం. నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఫస్ట్ వన్, సేఫ్టీ ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్. ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ వల్ల మనకి ప్రిన్సిపల్ సేఫ్టీ అనేది ఉంటుంది. సో ఫస్ట్ రిటర్న్ వస్తుందో లేదో అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్వెస్ట్ చేసింది అట్లా ఉండేలాగా మనం పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేస్తాం. నెక్స్ట్, స్టెబిలిటీ ఆఫ్ ఇన్కమ్. అంటే ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ కాకుండా ఇన్కమ్ అనేది స్టేబుల్గా వచ్చేలాగా మనం ప్రిపేర్ చేసుకుంటాం పోర్ట్ఫోలియో. నెక్స్ట్, క్యాపిటల్ గ్రోత్. మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసామో అది ఇంక్రీజ్ అయ్యేలాగానే చూసుకుంటాం. ఏ సెక్యూరిటీస్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అని మనకి అనిపిస్తుందో మనం దాంట్లోనే ఇన్వెస్ట్ చేస్తాం కదా. నెక్స్ట్ వన్, మార్కెటబిలిటీ. మార్కెటబిలిటీ అంటే ఫ్లెక్సిబిలిటీ, అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ సెక్యూరిటీని సేల్ చేసేలాగా ఉండాలన్నమాట. సో ఫర్ సపోజ్ లిస్టెడ్ కంపెనీస్ యొక్క షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకంటే అవి లిస్టెడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్ కాబట్టి మనం ఎప్పుడన్నా వాటిని మనకు అవసరం ఉన్నప్పుడు సేల్ చేసేయచ్చు. అదే నాన్ లిస్టెడ్ కంపెనీస్ యొక్క షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి మార్కెటబిలిటీ అనేది ఉండదు, ఎందుకంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం సేల్ చేసుకోలేం కాబట్టి. నెక్స్ట్, లిక్విడిటీ. లిక్విడిటీ ఈజ్ నథింగ్ బట్ మార్కెటబిలిటీ, కన్వర్షన్ ఇంటూ మనీ. సో ఆ షేర్స్ని మనీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, డైవర్సిఫికేషన్. సో స్టార్టింగ్లో ఆల్రెడీ చెప్పాను. సో ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ వల్ల మనకి రిస్క్ అనేది డైవర్సిఫై అవుతుంది. అండ్ నెక్స్ట్, ఫేవరబుల్ ట్యాక్స్ స్టేటస్. సో నెక్స్ట్ మనము ఈ ట్యాక్స్ని కూడా కన్సిడర్ చేసి పోర్ట్ఫోలియో ప్రిపేర్ చేస్తాం కాబట్టి ట్యాక్స్ బర్డెన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్, ఫేజెస్ ఆఫ్ పోర్ట్ఫోలియో. ఫస్ట్ వన్, సెక్యూరిటీ అనాలిసిస్. సెక్యూరిటీ అనాలిసిస్ అంటే ఫస్ట్
పోర్ట్‌ఫోలియో ప్రిపేర్ చేసే ముందు మనం ఫస్ట్ సెక్యూరిటీ సెలెక్ట్ చేయాలి. అంటే సెక్యూరిటీస్‌ని అనలైజ్ చేయాలి. ఏ సెక్యూరిటీలో రిటర్న్ ఎక్కువొస్తుంది, ఏ సెక్యూరిటీలో రిస్క్ తక్కువుందో, సో, మనం అనలైజ్ చేసి వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత వాటితో డిఫరెంట్ పోర్ట్‌ఫోలియోస్ అనేది ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ చేసి ఆ పోర్ట్‌ఫోలియో యొక్క రిటర్న్ అండ్ రిస్క్ ఫైండ్ ఔట్ చేస్తాం. సో, అది నెక్స్ట్ పోర్ట్‌ఫోలియో అనాలిసిస్. సో, ఇట్లా అనాలిసిస్ చేసి నెక్స్ట్ పోర్ట్‌ఫోలియో ఏదైతే రిటర్న్ ఎక్కువ అండ్ రిస్క్ తక్కువ వస్తుందో ఆ పోర్ట్‌ఫోలియోని సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ పోర్ట్‌ఫోలియో రివిజన్. పోర్ట్‌ఫోలియో సెలెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేసేస్తే సరిపోదు. ఇన్వెస్ట్ అంటే షేర్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయితది, డిక్రీజ్ అయితది. సో, పీరియడ్ టు పీరియడ్ మనం మన పోర్ట్‌ఫోలియోని రివైజ్ చేసుకుంటా ఉండాలి. సో, అనలైజ్ చేసుకుంటా మళ్ళా ఏ మళ్ళా రిస్క్ ఏమన్నా పెరిగిందేమో అని చెక్ చేసుకుంటా, మనం దాన్ని తగ్గించుకుంటా ఉండాలి. సో, దాన్ని పోర్ట్‌ఫోలియో రివిజన్ అంటారు. సో, ఎప్పటికప్పుడు ఆ పోర్ట్‌ఫోలియోని రివైజ్ చేసి ఎవాల్యుయేట్ చేసుకుంటా ఉండాలి. సో, దీస్ ఆర్ ఫేజెస్ ఇన్ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్. సో, ఫైనల్‌గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని డిస్కస్ చేద్దాం. సో, మీకు ఈజీగా అర్థమైతదప్పుడు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ ఉంటాయి కదా! ఆ సెక్యూరిటీస్‌లో రిటర్న్ హైయర్ అండ్ రిస్క్ లోవర్ ఉన్న సెక్యూరిటీస్‌ని సెలెక్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ ఇలా ఒక 6 సెక్యూరిటీస్‌ని సెలెక్ట్ చేసాం. సో, ఈ 6 సెక్యూరిటీస్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్‌ఫోలియోస్‌ని ప్రిపేర్ చేస్తాం. లైక్ ఏబీసీ అనేది ఒక పోర్ట్‌ఫోలియో ఆర్ బీడీఎఫ్ ఇదొక పోర్ట్‌ఫోలియో ఆర్ ఎల్స్ బీసీఈఎఫ్. సో, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్‌ఫోలియోస్‌ని ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ సెక్యూరిటీ అనాలిసిస్ చేసాం. నెక్స్ట్ పోర్ట్‌ఫోలియో అనాలిసిస్ చేసాము. నెక్స్ట్ పోర్ట్‌ఫోలియో ఇప్పుడు పోర్ట్‌ఫోలియో అనాలిసిస్ చేసిన తర్వాత ఇప్పుడు పోర్ట్‌ఫోలియో సెలెక్షన్. సో, ఈ 3 పోర్ట్‌ఫోలియోస్‌కి రిటర్న్ అండ్ రిస్క్ ఫైండ్ ఔట్ చేసి ఏ పోర్ట్‌ఫోలియోకి ఆప్టిమల్‌గా ఉందో సో, దానిని సెలెక్ట్ చేస్తాము. సో, ఇక థర్డ్ స్టెప్ అయిపోయింది. థర్డ్ ఫేజ్. నెక్స్ట్ పోర్ట్‌ఫోలియో రివిజన్. ఫర్ సపోజ్ మనం ఈ పోర్ట్‌ఫోలియోని సెలెక్ట్ చేసాం. బీడీఎఫ్ అనేది. మన పోర్ట్‌ఫోలియోలో ఇన్వెస్ట్ చేసేసి వదిలేయడం కాదు. పీరియడ్ టు పీరియడ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ సపోజ్ 1 ఇయర్ తర్వాత ఎఫ్ సెక్యూరిటీ రిస్క్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో, ఇక్కడ రిస్క్ ఇంక్రీజ్ అయింది అంటే రిటర్న్ తక్కువొచ్చే ఛాన్స్ ఉంటది కాబట్టి, సో, మనం వేరే సెక్యూరిటీని రీప్లేస్ చేయడం బెటర్. ఆర్ ఎల్స్ ఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్ సేల్ చేసేసి బి అండ్ డిలోనే ఇన్వెస్ట్ చేయడము అట్లా మనం రిక్వైర్డ్ ప్రొసీజర్ అనేది తీసుకుంటాం అక్కడ. సో, దాన్ని పోర్ట్‌ఫోలియో రివిజన్ అంటాము. నెక్స్ట్ పోర్ట్‌ఫోలియో ఇట్లా రివైజ్ చేసిన తర్వాత మళ్ళా ఎవాల్యుయేట్ చేస్తాము. అంటే కరెక్ట్‌గా ఉందా లేదా రిటర్న్ అండ్ రిస్క్ ఆప్టిమల్‌గా ఉందా లేదా అనేసి మళ్ళా ఎవాల్యుయేట్ చేస్తాము. సో, ఇవి ఫేజెస్ ఆఫ్ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్. సో, ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏందంటే సెక్యూరిటీ సెలక్షన్ చేయాలి. సో, సెక్యూరిటీ సెలక్షన్ ఈస్ బేస్డ్ ఆన్ 2 ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్ రిటర్న్ అండ్ సెకండ్ వన్ రిస్క్. సో, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది రిటర్న్ ఆఫ్ సెక్యూరిటీ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అండ్ నెక్స్ట్ రిస్క్ ఆఫ్ సెక్యూరిటీ ఎలా ఫైండ్ ఔట్ చేయాలో నేర్చుకున్నాం. సో, ఇది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం.